Hey guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మనం 100 బ్లాగ్స్ లో 43rd డే. సో 43 డేస్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని లైక్ 100 బ్లాగ్స్ సైడ్ వెళ్తున్నాం. అండ్ మీ సైడ్ నుంచి కావాల్సింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేనేమైనా ఇంప్రూవ్ చేసుకునేది అంటే కింద కామెంట్ లో చెప్పండి. సో దాట్ ఏంటంటే మనం ఫర్దర్ వీడియోస్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొని మన వీడియోస్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి అది నాకు ఉపయోగపడుతుంది. సో అట్లా అండ్ ఈరోజు ఏం జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. అండ్ ఈరోజు సాటర్డే, ఈరోజు లీవ్. అండ్ నేను వచ్చేసి కొంచెం వర్క్ పైన వెళ్తున్నా, అది నేను బ్లాగ్ లో చూపించలేను. బట్ దాని తర్వాత ఏమైతుంది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డే అండ్ లెట్స్ గో. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. బేసిక్ ఏంటంటే నేను మలక్పేటలో కొంచెం పని ఉండే, మలక్పేట నుంచి మనం అట్లా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో వచ్చేసి మా ఇల్లు ఇక్కడ రూమ్లోనే ఉంటా. సో అట్లా అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మా కజిన్స్ ఉంటారు, చెప్పిన కదా అశ్విన్, బనీ ప్రీవియస్ వ్లాగ్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళని తీసుకొని బయటికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఎక్కడికి వెళ్తాం అండ్ ఏంటి అనేది చూస్తా ఈ వ్లాగ్లో. ఈ వ్లాగ్ అయితే చాలా ఫన్గా ఉండబోతుంది. అండ్ ఏంటంటే మీరు చేయాల్సింది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో గాయ్స్ ఇగో బైక్ అయితే పార్కింగ్ చేసిన, ఇదే మా ఇల్లు. చూస్తా లైక్ ఇగో మా దగ్గర కన్స్ట్రక్షన్ అయితే టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అర్థం కాలే, నెట్ కాదు అంకుల్. నేను లాక్ తీసుకుంటుంటే నెట్ అని అడుగుతున్నాడు, నెట్ కనెక్షన్ అని అడుగుతున్నాడు. అయ్యో నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే ఎంత గ్రీనరీ, ఎంత పీస్ఫుల్ ఉంటుంది తెలుసా. మేము ఇక్కడ లాస్ట్ 5 years 6 years నుంచి ఉంటున్నాం. ఇక్కడైనా కాలేజ్ డేస్ అన్నీ ఇదే ఇంట్లో ఇక్కడనే గడిచిపోయినాయి. చూస్తా నాకు ఎప్పుడో 10:30కి స్టార్ట్ అయినా, ఎప్పుడేమో 2:30 అయింది. చెప్పినా కదా వర్క్ మధ్యలో అని చెప్పేసి చాలా టైర్డ్ ఉండే. మమ్మీ ఏం కుక్ చేసిందో తినేసి అశ్విన్ బన్నీ స్కూల్కి వెళ్ళిండ్రు. ఒక 3:30కి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళిపోదాం. ఇగో హైదరాబాద్ ఎలా ఇంత ఫ్రీ స్పేస్ ఉన్న దగ్గర ఏడ దొరుకుతుంది చెప్పండి ఇల్లు. సో అట్లా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఎక్కడికి వెళ్తాం ఎవ్రీథింగ్ చూపిస్తా. ఇగో బన్నీ అశ్విన్ మూవీకి వెళ్ళారు కల్కికి. సో అందుకే లేట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వెళ్ళి అక్కడికి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఏ ప్లేస్ ఇష్టమో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం షేవింగ్ చేసినాం, అంత ఎట్లనే ఉంది కదా ఫేస్. అంటే నాకే కొంచెం వింత కొడుతుంది ఇట్లా షేవింగ్ చేసుకున్నప్పుడు. సో అది లెట్స్ గో. ఇప్పుడే వీళ్ళని తీసుకోవడానికి వచ్చి ఉండే. ఇగో అశ్విన్, ఇగో బన్నీ కూడా. ఇటు రండిరా, పిలుస్తున్నప్పుడన్నా రావాలి కదరా వీడియోలకు. ఇగో వీడు అశ్విన్, వీడు బన్నీ. అశ్విన్ ఇంతకుముందుకు బ్లాగ్లో వచ్చిండే ఒకసారి. వీడు బన్నీ. హాయ్ చెప్పరా. సో అది బన్నీ. అశ్విన్ అడిగాను, అశ్విన్ అడిగితే వాడు పక్క చెప్తాడు. బన్నీ మనం ఏడి పోదాం రా తినడానికి. ఏ బేకరీ పోదాం? ఏం తింటావు అసలు? ఫస్ట్ నువ్వు ఏం తినాలనుకుంటున్నావు? అయితే ఇప్పుడే రెడీ అయిపోయినాం. అండ్ అరే అశ్విన్, బన్నీ నీకు చెప్తున్నా, బ్లాగ్ లో మంచిగా మాట్లాడాలి సరేనా? వీడు ఎంత మాట అన్నా చూసిన బ్లాగ్ లో డైరెక్ట్ నీలా మాట్లాడుతావు, నువ్వు చూస్తారా అని అంట. సరేరా, ఈ బ్లాగ్ లో నువ్వేం మాట్లాడతావో నేను చూస్తారా? బన్నీ మాట్లాడతావారా? మాట్లాడతావా మాట్లాడవా? వీడిని ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి ఆగిన, వీడిని సైడ్ తీసుకెళ్ళి గుద్దాలి. ఏమంటావు బన్నీ? జస్ట్ జోకింగ్. సో మేము బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇగో బన్నీ గారు వచ్చేసి ముందర కూర్చున్నాడు, వీడు వెనకాల కూర్చుంటాడు. అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓ అశ్విన్, బన్నీ మనం ఏ ప్లేస్కి వచ్చినాం చెప్పు. ఏంటి గట్టి చెప్పు.
హ్యాష్ ట్యాగ్ వచ్చేసినాం. సో హ్యాష్ ట్యాగ్ ఎక్కడుంది చెప్పు. హ్యాష్ ట్యాగ్ ఎక్కడుంది చెప్పు. హైదరాబాద్లో. అరే వనస్థలిపురం రా. సో హైదరాబాద్ పక్కన వనస్థలిపురంకి వచ్చినాం హ్యాష్ ట్యాగ్ కోసం అని చెప్పి. సో లోపలికి వెళ్ళి అండ్ వీళ్ళకి ఏం కావాలో అది యాక్చువల్లీ వీడంటే పిజ్జా అంటుండే, ఒకటి షవర్మా అంటుండు. సో లోపలికి వెళ్ళి షవర్మాస్ అయితే మనకు అవైలబుల్లో లేవు, బట్ పిజ్జాస్ ఇక్కడ ఏమైనా ఉంటే మనం తీసుకొని మళ్ళీ వీనికి షవర్మాకి వేరే రెస్టారెంట్కి వెళ్దాం. సో లెట్స్ గో. హ్యాష్ ట్యాగ్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్లో ఉంది. సో వీడు వచ్చి మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడు వీడియోలో రాడంట. బట్ బన్నీ ఎక్సైటెడా బన్నీ? ఎంత అంటావా? లైక్ లోపల ఏం చేద్దాం? ఈ షవర్మాలో వెళ్ళి నా షవర్మాలో మీకు తెలుసు పేపర్. మనం హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసాం. హ్యాష్ ట్యాగ్లో ఎట్లుంటుంది, మంచి ఆంబియన్స్ ఉంటుందా అని చూద్దాం. బన్నీ వాడు చెప్తాడు. హలో గైస్, హాయ్. మనం హ్యాష్ ట్యాగ్ వచ్చినాం, పిజ్జా టేస్ట్ చేయబోతున్నాం, మీకు కూడా చూపిస్తాం, అది చూద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ బన్నీ అండ్ అశ్విన్ మాత్రం సో ఎక్సైటెడ్ ఉన్నారు. సో లోపలికి వెళ్ళిపోదాం. లైక్ అంబియన్స్ ఏంటి అండ్ ఓకే అట్లనే అంబియన్స్ ఎట్లుంటది చూద్దాం. బాయ్. సరే ఓకే. లైక్ వాళ్ళకైతే కొంచెం ఎక్సైట్మెంట్ వేరే ఉంది. సో లోపలికి వెళ్ళి లైక్ అంబియన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుందాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఏడికి వచ్చినా కూడా మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్డ్ ఉంది, బట్ పర్లేదు. ఇక్కడ మనం మన వాయిస్ని గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాం. సో అది అండ్ ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇది అంబియన్స్ వనస్థలిపురంలో ఉన్న హ్యాష్ ట్యాగ్ అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా ఫేవరెట్ కేఫ్ ఇది. సరే చేసుకున్నాం. నీకు ఏం పిజ్జా కావాలి? చికెన్ కావాలా, వెజ్ కావాలా? చికెన్ పిజ్జా తింటావా? ఓకే. యాక్చువల్లీ ఏంటంటే బన్నీ చాలా ఇంట్రోవర్ట్ కంపేరింగ్ టు అశ్విన్. బన్నీ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా కనపడతాడు. వీడియోస్ ఆఫ్ చేస్తే వీడే కింగ్, వీడియోస్ ఆన్ చేస్తేనేమో వాడు కింగ్. సో అట్లా ఉంటుంది. అండ్ ఇగో వీడికి వచ్చేసి పిజ్జా. ఇప్పుడు ఆ కింగ్ ఏం తింటాడో అడగాలి, వాళ్ళని కూడా కనుక్కొని మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుందాం. సో అది ఓకేనా? లెట్స్ ఆర్డర్ ఫుడ్. హాయ్. సో ఇది వచ్చేసి మనకి హ్యాష్ ట్యాగ్ కేఫ్లో మెనూ ఏంటో చూద్దాం ఒకసారి. సో లైక్ మనకి ఇక్కడ సలాడ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సూప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎపిటైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉన్నాయి అండ్ సూప్స్ అండ్ అలాగే మనకి మోమోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ న్యూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ లైక్ చైనీస్ కూడా ఉన్నాయి, స్టార్టర్స్, రైస్ ఐటమ్స్ ఉన్నాయి. అలాగే మనకి పిజ్జా, శాండ్విచెస్, దగ్గర బర్గర్స్ ఉన్నాయి, ఆమ్లెట్స్ ఉన్నాయి, సో స్నాక్స్ ఉన్నాయి, వైపర్స్ ఉన్నాయి, సో మిల్క్ షేక్స్ ఉన్నాయి, వేఫర్స్ ఉన్నాయి, ప్యాన్ కేక్స్ ఉన్నాయి, థిక్ షేక్స్ ఉన్నాయి. సో ఇంకా ఉన్నాయి లైక్ మాక్టైల్స్ ఉన్నాయి, లైక్ డెజర్ట్స్ ఉన్నాయి, హాట్ బెవరేజెస్ ఉన్నాయి, కోల్డ్ బెవరేజెస్ ఉన్నాయి. లైక్ ఇంత చిన్న ప్లేస్లో ఎంత మెనూ ఉందనంటే లైక్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 120 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 300 వరకు ఉంటుంది. సో అది ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం టూ ఎక్స్పెన్సివ్ కాదు, మరి అంత లో కాస్ట్ కాదు. కొంచెం ఏంటంటే ఒక మంత్లీ 2 times 3 times వచ్చి మనం ఈ ప్లేస్ని డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఇట్లాంటి పిల్లలను తీసుకొస్తే ఇలా వాళ్ళైతే ఈ ప్లేస్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సో అది ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి గేమ్స్ కూడా ఉంటాయి. ఆ గేమ్స్ని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ ఆన్. హాయ్ అను. లైక్ ఎట్లుంది ఇక్కడ అంబియన్స్? ఫస్ట్ టైం ఇది రావడం? నువ్వు సెకండ్ టైం. సో గాయ్స్ ఇక్కడ ఏంటంటే నాకు
ఫస్ట్ థింగ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ అంబియన్స్. ఇక్కడ అంబియన్స్లో నాకు నచ్చిన ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి దీంట్లో విండో సీట్స్ అంటే లైక్ ట్రాన్స్పరెంట్ సీటింగ్స్ ఉంటాయి కదా. సో లైక్ బయట ఏం జరుగుతుందో మనం అది చూడొచ్చు. అండ్ ఈ లొకేషన్లో కూర్చొని ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లైట్ అండ్ అంబియన్స్. అండ్ అంతేకాకుండా ఇక్కడ వాల్ ఆర్ట్ కూడా చూడొచ్చు. ఉన్న ఏరియాలో మంచి మంచి వాల్ ఆర్ట్స్ కూడా వాళ్ళు వేస్తారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకి సపరేట్ దగ్గర వాల్ డిజైన్ అండ్ అదే సపరేట్ క్యాబిన్ లాగా పెట్టాలి. ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఆ ప్లేస్లో ఉండి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయడం కోసం. ఎస్పెషల్గా ఈ ప్లేస్ వచ్చేసి మనకి కేక్ కటింగ్స్ కానివ్వండి, సో యానివర్సరీ సెరమోనీస్ ఏమైనా ఉంటాయి కదా. సో మంచిగా ఇక్కడైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇదో బర్త్డే బాయ్ని ఇక్కడ కూర్చోబెట్టచ్చు. అండ్ ఇక్కడ మనం ఫోటో సెషన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బాల్ డిజైన్ చూడండి లైక్ సో ఇవన్నీ చూస్తుంటే చాలా క్రియేటివ్గా ఉంది కదా. సో అంటే మనం మనకున్న బడ్జెట్లో ఒక మంచి రెస్టారెంట్ అంటే మంచి ప్లేస్ని ఒక మంచి రెస్టారెంట్ లాగా చేసుకోవాలన్నా, ఒక మంచి కేఫ్ లాగా చేసుకోవాలన్నా కూడా సో మనకి ఇలాంటి థాట్స్ ఉండాలి. సో ఈ రెస్టారెంట్ వల్ల మాత్రం నాకు ఈ థాట్లో బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం సిట్టింగ్ అవైలబిలిటీ చూసుకోవచ్చు. కెపాసిటీ వచ్చేసి మోర్ దెన్ అట్ ఏ టైం ఒక 50 to 60 మెంబర్స్ వరకు అయితే ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఆర్డర్స్ కూడా ఏంటంటే మనం ఆర్డర్ చేసిన విత్ ఇన్ 10-15 మినిట్స్లోనే వస్తాయి. సో మనం ఆర్డర్ చేసినంతసేపు లైక్ 10-15 మినిట్స్ వేస్ట్ చేయకుండా సో మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ ఆడుకోవచ్చు. లైక్ అట్లాంటి ఇండోర్ గేమ్స్ లైక్ చెస్ లాంటివి, సో అలాంటివి ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా లైక్ మనకి ఇక్కడ IPL లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు లేదు కాబట్టి అక్కడ పెట్టలేదు, బట్ IPL టైమ్స్లో ఏమైనా ఇండియన్ మ్యాచ్ ఏమైనా జరుగుతాయి కదా అప్పుడు వీళ్ళు లైవ్స్ కూడా ఇక్కడ వేస్తారు. నేను ఇంతకుముందు లైవ్స్ వేసినప్పుడు వచ్చినుండే. సో అట్లా అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా సోఫాస్ ఉన్నాయి. మీకు ఎట్లా అంటే మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ ఇక్కడ సోఫాస్ ఉన్నాయి, లైక్ చైర్స్ ఉన్నాయి, సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో లోపలికి రాగానే డైరెక్ట్ రెస్టారెంట్ కాకుండా ఇక్కడ మంచి ఒక ఫోటో సెషన్ స్పేస్ ఇది. సో ఇక్కడ మనకి ఫోటో సెషన్ స్పేస్లో ఇక్కడ మంచి ఇమేజెస్ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో అట్లా అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మెనూ స్పెషల్ డే ఏమైనా మెనూ ఉంటే దీనిపైన రాస్తారు. సో ఇట్లా స్పెషల్ డే మెనూ ఏమైనా ఉంటే దీనిపైన రాస్తారు. దీని మీద ఎవరో ఇప్పుడు ఏదో రాసిండు, బట్ అది మనకు అనవసరం. బట్ ఇగో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసేసి లైక్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఈరోజైతే బ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు లేదంటే ఎక్కడైనా ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీకు ఇక్కడికి రావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెడతాను. అండ్ నాకైతే ఇది చాలా ఫేవరెట్ కేక్. ఇంకా నాన్ వెజ్ తినలేదు నైవేద్యం తింటాడు. మీరు ఏమనుకోకూడదు. చికెన్ పిజ్జా వేసుకున్నామని. ఓకే ఆనియన్స్ కూడా బాగుంది. ఇప్పుడే నేను రాసుకుంది మళ్ళీ బాయ్. ఇప్పుడే డిమార్ట్ పోతున్నాం. సో బన్నీ చెప్పని ఫుడ్ ఎట్లుంది బన్నీ? సూపర్ బాగుందా? ఎంజాయ్ చేసినావా బన్నీ ఫుడ్ని? ఫుడ్ ఎంజాయ్ చేసినావా బన్నీ? ఓకే సో అది సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గురించి చెప్పండి రా. ఇది వచ్చేసి మన డే 43 వ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 44th డే. స్టే ట్యూన్. బాయ్ బాయ్. సే బాయ్.